హాయ్ అండి. నిన్న పెట్టిన వీడియోకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది డౌట్స్ అడిగారు దీని గురించి. వీడియో చూసి కొంతమంది కామెంట్ చేశారు, కొంతమంది అక్కడ అడిగారు. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. అర్థం కాని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఏం లేదు, నేను మనసుకు తగిలిన దెబ్బల గురించి, అవి తొందరగా తగ్గవు, సులభం కాదు, కష్టం అని నాకు చాలా బాగా తెలుసు. నేను చెప్పింది ఏంటి అంటే, మనసుకు తగిలిన దెబ్బలు తగ్గించుకోవాలి అంటే మన చేతుల్లోనే ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. టైం ఎక్కువగా తీసుకుని వృధా చేసుకోవద్దు. దూరం చేసి బాధ పెట్టి ఒక మనిషి గురించి అదే పనిగా ఆలోచించుకుంటూ, లేకపోతే ఒక సమస్య గురించి అదే పనిగా ఆలోచించుకుంటూ మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. బాధ పెట్టే విషయాలు తక్కువగా ఆలోచించాలి, సంతోషపెట్టే విషయాలు ఎక్కువగా ఆలోచించుకోవాలండి. మనం చాలా చిన్న జీవితం. మనకున్న జీవితంలో బాధ పెట్టిన వాళ్ళ గురించే సగం ఆలోచిస్తే మనకున్న జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటాం? ఇది మోటివేట్గా మనం ఇది తీసుకోవాలి. అది కష్టమా, ఎంతసేపు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది కాదు. అది మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. శరీరానికి తగిలిన దెబ్బలు అనుకోండి, ఇంకొకరికి వచ్చి ట్రీట్మెంట్ చేయాలి, అది వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. దానికి దీనికి తేడా అది అని నేను చెప్తాను అనమాట. ఇక నాకు మనసుకు తగిలిన దెబ్బలు నయమవటం కష్టమే. కొన్ని వీడియోస్ ద్వారా, కొంతమంది మంచి మాటల ద్వారా నేను అది అలవాటు చేసుకుని నేను ఇప్పటి వరకు అలా ముందుకు వచ్చిన దాన్ని. అది మీతో నేను షేర్ చేస్తే మీరు కూడా ఇలా ఆలోచించుకుని మీరు మోటివేట్ అవుతారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంతా క్లియర్ అయిపోయింది. ఇక అందరూ ఆల్వేస్ బీ హ్యాపీ. సంతోషంగా ఉంటూ ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. తక్కువ మాట్లాడుకోండి, ఎక్కువ పని చేసుకోండి. అలాగే ఉదయాన్నే 5-6 గంటలకు లేచి మన పనులు మనం చేసుకునే వాళ్ళకి విజయాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది గొప్ప గొప్ప వాళ్ళు అందరూ చేసే పని. అది మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది విజయం. ఇది నమ్మి తీరాలి, 100% నిజం. ఓకేనా ఫ్రెండ్స్, మరో మోటివేషన్ కోడ్తో గురువారం నాడు మళ్ళీ కలుస్తుంది మీ యాక్టివ్ శ్రీదేవి. ఇక అందరికీ క్లియర్ అయిపోయి ఉండొచ్చు. దీనిలో కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్.